హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ తెలంగాణ మూమెంట్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకి గ్రూప్ 1 స్థాయి నుంచి మరియు మిగతా రిమైనింగ్ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఎల్పిజి సంస్కరణల యొక్క ప్రభావాలు తెలంగాణపై ఏర్పడిన సంక్షోభాలు ఏంటిదనే అంశంపైన మనం డిస్కషన్ చేస్తున్నాం. 1990లో మరి భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు వాటి యొక్క ప్రభావం అనేది భారతదేశంలో వివిధ రాష్ట్రాలపైన మరియు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి గవర్నమెంటు టీడీపీ గవర్నమెంట్ ఉండడం, మరి ఆనాటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలంలో మరి వీటిని ఇంప్లిమెంట్ చేయడం తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో దానివల్ల తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా వ్యవసాయం మరియు వివిధ రంగాలపైన ఈ ఎల్పిజి సంస్కరణల యొక్క ప్రభావాలు మరి సంక్షోభాల గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. సో రైట్, ఏ వ్యవస్థ గురించైనా ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఏ దేశంలో అయినా కానీ లేదా ఒక దేశంలోని ఒక రాష్ట్రంలోని ఆ రాష్ట్రంలోని నివసిస్తున్న ప్రజలు వ్యవస్థ గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా మనం ఒక మూడింటి పైన మనకి కంప్లీటు అవగాహన అనేది ఉండాలి. వాటిలో ఒక వ్యవస్థ గురించి మనకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే, ఒక ఐడియాకి రావాలంటే, ఒక విజువలైజేషన్ పర్సెప్షన్ అనేది మనకు రావాలంటే ఆ ప్రజల యొక్క జీవన విధానాలపైన స్థితిగతులపైన మనకి అవగాహన ఉండాలి. అవగాహన ఉన్నట్టయితే ఓవరాల్గా ఆ కాన్సెప్ట్ పైన మనకు కంప్లీట్గా ఒక పట్టు అనేది సాధించవచ్చు. మనం ఏ ఎగ్జామ్స్ అయినా ప్రజెంట్ అడుగుతున్న ఎగ్జామ్స్ ప్యాటర్న్లో మనకి బిట్ వైజ్గా చదువుకుంటే మనము సాధించలేము, ఏది సాధించలేము, ఒక్క మార్కు కూడా సాధించలేము. సో ఆ స్టాండర్డ్లో ఉంది ప్రజెంట్ ఎగ్జామ్ సినారియో అనేది. సో కాబట్టి మనం ఏం చదువుకున్నా కానీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదువుకోవాలి, లాజికల్గా థింక్ చేయాల్సిన అవసరం ఉంది. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదువుకుని వాటిని క్రొనాలజీ మెథడ్లో కానీ గుర్తుపెట్టుకున్నట్టయితే మనము ప్రజెంట్ ఎగ్జామ్స్లో మనము పోటీ పడగలుగుతాం. ఇది ఈవెన్ సివిల్స్ స్థాయి నుంచి చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు కూడా మనకి ఇదే ప్యాటర్న్ ఉందనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయిన మరి బుర్రా వెంకటేశం గారు కూడా చాలా క్లియర్గా మరి సివిల్స్ స్థాయి స్టాండర్డ్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం గ్రూప్స్లో కూడా అని చెప్పడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని కూడా మనము ఆ విధంగా మన మైండ్ని మోల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ కాన్సెప్ట్ చదువుతున్నా కానీ ఆ కాన్సెప్ట్ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మనము ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఒక క్రొనాలజీ మెథడ్లో మనం గుర్తుపెట్టుకున్నట్టయితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ముందుకెళ్ళగలుగుతాం. సో ఇక్కడ ఒక వ్యవస్థ గురించి గురించి మనం తెలుసుకునేటప్పుడు ఆ వ్యవస్థలో ఉన్న జీవన విధానాలు ప్రజల యొక్క జీవన విధానాలు ఏ విధంగా ఉన్నాయని మనము ఒక విజువలైజేషన్ పర్సెప్షన్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా దానిపైన ఓవరాల్ కాన్సెప్ట్ అనేది మనకి ఎల్లప్పుడూ గుర్తుంటుంది అనమాట. ఓకే, సో దాంట్లో భాగంగా మరి ఇక్కడ చూసినట్టయితే మనకి ఇప్పుడు మనము నేర్చుకుంటుంది ఎల్పిజి సంస్కరణలు అంటున్నాం. ఈ ఎల్పిజి సంస్కరణలు 1990కి మనకి భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసారు. 1990 మరి ఈ సమయానికి భారతదేశంలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని మనం ఒక్కసారి ఓవర్లుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ వ్యవస్థ గురించి అని ఇంతకుముందు మీకు ఏమని చెప్పినా ప్రపంచంలోనే లేదా ప్రపంచంలోని ఒక దేశం కానీ లేదా ఒక దేశంలోని ఒక రాష్ట్రం కానీ ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంతం గురించి కానీ మనం నేర్చుకునేటప్పుడు దానికి సంబంధించిన ఒక 3 ముఖ్యమైన అంశాలపైన మనకి ఒక ఓవర్లుక్ లేదా జస్ట్ ఒక విజువలైజేషన్ పర్సెప్షన్ కానీ మనకి మైండ్లో ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనకి ఆ కాన్సెప్ట్ అనేది ఎప్పటికీ గుర్తుంటుంది. సో అవి ఏంటంటే ఆ అంశాలు ఏంటిదంటే ఒక వ్యవస్థ గురించి, వ్యవస్థ యొక్క స్థితిగతుల గురించి, ఓకే, ఒక వ్యవస్థ యొక్క స్థితిగతుల గురించి నేర్చుకునేటప్పుడు మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఆ వ్యవస్థలో ఉన్న సామాజిక పరిస్థితులు, ఓకే, సామాజిక పరిస్థితులు మరియు ఆర్థిక పరిస్థితులు, ఓకే, దాని తర్వాత రాజకీయ పరిస్థితులు, ఈ విధంగా ఆ వ్యవస్థలో ఉన్న సామాజిక పరమైన స్థితులు అండ్ ఆర్థిక స్థితులు మరియు రాజకీయ పరిస్థితులు అనేవి ఆ వ్యవస్థ పైన చాలా ప్రభావం చూపిస్తాయి అన్నమాట. ప్రభావం చూసి ఆ సమయానికి జరిగిన ఏదైతే మనకి ఓవర్ డామినేషన్ చేస్తుందో ఆ డామినేషన్ చేసిన అంశం అనేది ఆ వ్యవస్థని కంప్లీట్గా ప్రభావం చూపిస్తుంది, ఆ వ్యవస్థని మార్పుకు లోన్ చేస్తుంది అనమాట. సో ఈ క్రమంలో మనకి మరి ఇక్కడ రాజకీయ పరిస్థితులు మనము ఆ టైంలో ఏ విధంగా మనకి ఒకసారి మరి 1990లో ఆర్థిక సంస్కరణలు ఇంప్లిమెంట్ చేసే సమయానికి భారతదేశంలో
అప్పుడు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. దాని తర్వాత ఆర్థిక పరిస్థితులు ఏమున్నాయి, ఏ విధంగా మరి ఈ ఆర్థిక రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ప్రభావం చూపించినాయి అనేది జస్ట్ ఓవర్లుక్ అండి. మనకి ఎకానమీ మనం చదువుకోవద్దు, ఇది తెలంగాణ మూమెంట్లో భాగంగానే చదువుకోవాలి. జస్ట్ ఓవర్లుక్, జస్ట్ ఓవర్ వ్యూ చూసుకుంటే మనకి నెక్స్ట్ తెలంగాణ పైన వాటి ప్రభావం ఏ విధంగా ఉంది, తెలంగాణలో సంక్షోభం ఏర్పడడానికి గల కారణాలు ఏంటిదనేది మనకి చాలా పిక్చరైజ్గా మన కళ్ళ ముందు కనిపిస్తాయి అన్నమాట. రైట్. సో ఏదైనా అంశం చూడండి, ఒక కాన్సెప్ట్ని మనం నేర్చుకునేటప్పుడు, ఒక సబ్జెక్ట్ని మనం నేర్చుకునేటప్పుడు ఆ సబ్జెక్ట్లో ఉన్న ఒక స్టోరీ పరంగా నేర్చుకోవాలి, కానీ ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామనే అంశం పైన మనం ఫోకస్ చేయకూడదు. ఓకే, ఆ టైంకి జరిగిన పరిస్థితులు, ఆ దారితీయడం, ఆ సంఘటన జరగడానికి గల కారణాలు ఏంటిది, ఆ కారణాలు ఎందుకు జరిగినాయి, ఆనాటి కాలంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏంది, రాజకీయ పరిస్థితులు ఏంది అనేది జస్ట్ ఓవర్లుక్ చూసుకున్నట్లయితే దీనికి మనకి లింకప్ ఉంటుంది అనమాట. ఓకే, రైట్. ఇక్కడ మరి రాజకీయ పరిస్థితులు భారతదేశంలో 1990లో ఆర్థిక రిఫార్మ్స్కి దారి తీయడానికి గల కారణాలు, ఆనాటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నదనేది మనం ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. మరి ఆనాటి భారతదేశంలో అప్పుడు మనకి పరిపాలనలో ఉన్న ఎవరు ఏ పార్టీ పరిపాలనలో ఉందంటే మనకి కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉంది. ఓకే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రైట్. సో ఆనాటి ప్రధాని ఎవరంటే మనకి శ్రీ పివి నరసింహారావు. తర్వాత ఆనాటి ఆర్థిక మంత్రి ఎవరంటే డాక్టర్ మన్మోహన్ సింగ్. సో ఇవి అంశాలు రాజకీయంగా భారతదేశంలో ఆనాడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఆనాటి ప్రధాని ఎవరంటే మరి పివి నరసింహారావు. తర్వాత ఆనాటి ఆర్థిక మంత్రి ఎవరంటే డాక్టర్ మన్మోహన్ సింగ్. సో వీళ్ళ యొక్క కలయిక వీళ్ళ యొక్క నిర్ణయాలు, ఎందుకు వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, ఈ ఆర్థిక సంస్కరణ అమలు చేయడానికి గల కారణాలు ఏంటంటే దానికి భారతదేశంలో ఆనాడు ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగానే మరి వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనమాట. సో అందుకోసమని వీళ్ళిద్దరిని మనం ఏమని అంటారంటే మనకి పివి నరసింహారావు గారు మరియు మాజీ ప్రధాని అయిన పివి నరసింహారావు గారు మరియు డాక్టర్ మన్మోహన్ సింగ్. సో ఈయన మాజీ డాక్టర్ మన్మోహన్ సింగ్, అదేవిధంగా ఆర్థిక మంత్రి, అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్ కూడా పనిచేయడం జరిగింది. సో వీళ్ళిద్దరిని మరి ఆనాడు వీళ్ళు ఆర్థిక రిఫార్మ్స్ని అమలు చేయడం ద్వారా భారతదేశంలో ఒక డ్రాస్టిక్ చేంజెస్ని తీసుకురావడం జరిగిందనమాట. ఒక పెను మార్పును తీసుకురావడం జరిగింది ఆర్థిక పరంగా. సో దీని తర్వాత 1990 తర్వాత ఆర్థిక రిఫార్మ్స్ తర్వాత ఆర్థిక సంస్కరణలు భారతదేశంలో అమలు చేయడం వల్ల తర్వాత కాలంలో భారతదేశం చాలా ఆర్థికపరమైన మార్పులకు లోనైంది. సో ఆర్థిక సంస్కరణలకు ముందు, ఆర్థిక సంస్కరణల తర్వాత 1990 బిఫోర్ 1919 తర్వాత భారతదేశం కానీ మనం చూసుకున్నట్లయితే ఎన్నో ఇన్ఈక్వాలిటీస్ కూడా దారితీసింది. ఓకే, సో అక్కడ నుంచి మనకి మరి వీళ్ళు ఎల్పిజి రిఫార్మ్స్ని భారతదేశంలో అమలు చేయడం వల్ల వీళ్ళని భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు పితామహులుగా పిలుస్తారు. ఆర్థిక సంస్కరణలు పితామహులుగా పిలవడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇది రాజకీయమైన పరిస్థితులు. ఈ విధంగా మనకి అధికారంలో ఉన్న పార్టీ, ఆనాటి ప్రధాని కానీ ఆనాటి ఉన్న ఆర్థిక మంత్రి, సో వీళ్ళు మరి ఎందుకు ఈ ఎల్పిజి రిఫార్మ్స్ని ప్రవేశపెట్టడం జరిగింది అనే కారణాలు తెలుసుకునే ముందు మనకి దేని గురించి తెలుసుకోవాలంటే మనకి ఆర్థిక పరిస్థితుల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్. ఆర్థిక సంస్కరణలు రిఫార్మ్ అమలు చేయడానికి మరి ఆనాటి భారతదేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏందనేది మనం తెలుసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకి దీనిపైన ఒక చిన్న అభిప్రాయం, ఒక ఓవర్లుక్ అనేది మనకు ఐడియా ఉంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా తెలంగాణలో వీటి యొక్క ప్రభావాలు మరియు తెలంగాణ ప్రాంతంపై ఏర్పడిన వ్యవసాయ సంక్షోభం కానీ వివిధ రంగాలపై ఉన్న సంక్షోభాలు ఏ విధంగా మరి ఏర్పడినాయని మనము చూద్దాం.